अस्सलाम वालेकुम नाजरीन, आप सबका खैर मकदम है 10 न्यूज 247 पर। आइए डालते हैं आज की अहम खबर पर एक नजर। रचाकुंडा स्पेशल ऑपरेशन टीम ने मंशियात स्मगलरों को गिरफ्तार किया। जवाहर नगर पुलिस ने रचाकुंडा स्पेशल ऑपरेशन टीम के साथ मिलकर 2 अफराद को गिरफ्तार किया जो मुबीना तौर पर मंशियात की स्मगलिंग और इस्तेमाल में मुलव्वस थे। पुलिस ने 40 किलोग्राम पॉपी स्ट्रॉ और 10 ग्राम MDMA, इसके अलावा 10,000 की नकदी भी बरामद की। गिरफ्तार अफराद की शिनाख्त ओमा राम उर्फ ओम प्रकाश 35 साल के, सनवाला राम 33 साल के शामिल है। इसके अलावा लिंगमपल्ली के रहने वाले मरकजी मुलजिम विकास उर्फ मुकेश 32 साल के मफरूर बताए गए हैं। पुलिस के मुताबिक ओमा प्रकाश और सनवाला राम चंद माह कबल विकास के राब्ते में आए और इससे पॉपी स्ट्रॉ और MDMA ड्रग खरीदना शुरू किया। रचाकुंडा के कमिश्नर पुलिस जी सुधीर बाबू ने बताया कि फिर प्रकाश और राम पकड़े जाने से बचने के लिए पब्लिक ट्रांसपोर्ट के जरिए मंशियात को शहर ले जा रहे थे। शहर पहुंचने के बाद वो इसे ज़्यादा कीमत पर सार्फिन को बेच रहे थे और पैसे कमा रहे थे। पुलिस इन तमाम अफराद की शिनाख्त करने की कार्रवाई में है जो प्रकाश से मंशियात खरीद रहे थे। रचाकुंडा पुलिस ने लोगों से अपील की है कि वो मंशियात से मुतालिक किसी भी किस्म की सरगर्मियों के बारे में इन्हें इत्तला दे और इन्होंने यकीन दिलाया कि इत्तला देने वाले की शिनाख्त को राज में रखा जाएगा। आइए सुनते हैं इस खुसूस में मज़ीद तफसील हमारी ये खास रिपोर्ट में। ऐसे ही अहम और ख़ास खबरों के लिए देखते Let's start. Okay, important breakthrough. ఈ NDMA డ్రగ్స్ తో పాటు పాపీ స్ట్రా సీజ్ చేయనటువంటి ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ మనకు ఎల్బీ నగర్ టాస్క్ ఫోర్స్ టీమ్ చేసింది. డిఫరెంట్ రూట్ కూడా మనం కనుక్కున్నాం, ట్రాన్స్పోర్టేషన్ రూట్ ఎట్లా ఉంటుందని. దీంట్లో మనం ఇద్దరిని నేరస్తుల్ని అరెస్ట్ చేశాం, ఒమారామ్ అండ్ దెన్ సన్వాల్ రామ్, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశాం. ఈ ఒమారామ్ అతను ప్రీవియస్ కూడా ఇతను రాజస్థాన్లో ఈ కేసెస్ సేమ్ కైండ్ ఆఫ్ కేసెస్లో డ్రగ్ పెడ్లర్, ట్రాన్స్పోర్టర్ అండ్ కన్జ్యూమర్ ఇతను ఇంతకుముందు ఇన్వాల్వ్ అయినాడు. మళ్ళీ మనం మన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇతను ఇది ప్రాస్పెక్టివ్ బయర్స్కి అమ్మే ప్రాసెస్ ఉన్నప్పుడు పట్టుకోవడం జరిగింది. వీళ్ళు రాజస్థాన్ ప్రాంతం వాళ్ళు. రాజస్థాన్తో పాటు వాళ్ళు మధ్యప్రదేశ్లో కూడా కాంటాక్ట్స్ డెవలప్ చేసి ఈ ట్రాన్స్పోర్టేషన్లో కానీ, ప్రొక్యూర్మెంట్లో కానీ, ఈ పెడ్లింగ్లో కానీ ఈ పెడ్లర్స్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. వీళ్ళు మధ్యప్రదేశ్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన రాష్ట్రంలో అమ్మాలని ప్రయత్నం చేసినప్పుడు పట్టుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే పాపీ స్ట్రా 40 kgs, దెన్ MDMA ఇట్స్ 10 grams. ఇవి రెండు కాంబినేషన్లో ఒకరే చేయడం అనేది డిఫరెంట్ పాత్. మన ఎంఓ క్రిమినల్స్ ఉంటారు కదా, అట్లనే ఇది డిఫరెంట్ పాత్ ఇవి. కానీ ఒకరే ఇవి చేయడం అనేది గివింగ్ అ డిఫరెంట్ కనోటేషన్ టు ఎంటైర్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ పెడ్లింగ్ యాక్టివిటీ. ఈ పెడ్లర్స్ మీద ఇంకా డిఫరెంట్గా మేము ఫోకస్ చేయాల్సినది ఉంది. దీంట్లో ఇంతకుముందు రాజస్థాన్ నుంచి వచ్చేవి ఇప్పుడు మధ్యప్రదేశ్ నుంచి కూడా మనకు వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. డిఫరెంట్ ట్రాన్స్పోర్టేషన్లో బస్సెస్లో కానీ, ట్రైన్స్లో కానీ, అదర్ లారీలో కానీ ట్రావెల్ చేస్తూ స్మాల్ కన్సైన్మెంట్ కూడా తీసుకొస్తున్నాడు. ఒక్కొక్కసారి హ్యూజ్ కన్సైన్మెంట్స్ కాకుండా పట్టుబడతారనే భయం, ఈ వాచ్ పెరిగిందని చెప్పే ఉద్దేశంతో, సర్వేలెన్స్ ఉంది, నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పెరిగిందనే ఉద్దేశంతో డిఫరెంట్ వేస్లో దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దీన్ని వాడే విధానము మీకు తెలిసి ఉంటుంది. దీన్ని పౌడర్గా చేసి, మీరు చూసినటువంటి ఆ మెటీరియల్ని పౌడర్గా చేసి దాన్ని ఒక డికాక్షన్ లాగా ప్రిపేర్ చేసి దాన్ని కన్జ్యూమ్ చేస్తారు. దానివల్ల ఈ ఇంటాక్సికెంట్ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడుతుంది. ఇది ఇటువంటి యాక్టివిటీ వీళ్ళు చేస్తున్నారు. దీన్ని మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళని పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఇంకొక నేరస్తుడు ఉన్నాడు, వికాస్ అని చెప్పేసి, అలియాస్ ముఖేష్ అని. ఈయన మధ్యప్రదేశ్ రాష్ట్రం సంబంధించిన వాడు. ఇప్పుడు అంతా మనకు రాజస్థాన్ రూట్ నుంచి ఉంది, ఇది మధ్యప్రదేశ్ రూట్, కొత్త రూట్ ఈ వీళ్ళని పట్టుకోవడం మూలంగా డిటెక్ట్ అయింది. సో ఆ ఏరియాలో కూడా మనం ఫోకస్ చేసి ఇతన్ని కూడా తీసుకొస్తాం. వీళ్ళను కూడా పీడీ యాక్ట్లో కూడా వీళ్ళు డిటైన్ చేయడానికి ఉన్నటువంటి ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ళు కంటిన్యూస్ యాక్టివిటీలో ఉన్నట్టుగా కూడా మనకు ఎవిడెన్స్ కొంచెం వస్తుంది. కాబట్టి విల్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్ అగైన్స్ దీస్ పీపుల్. ఇది
మనము హాట్ పర్సూట్గా మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక స్పెషల్ వింగ్ కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది టీజీ తెలంగాణ స్టేట్లో. ఇటువంటిది నార్కోటిక్స్ ట్రాన్స్పోర్టేషన్ కన్జంప్షన్ కంటైన్ చేయడానికి ఆ ఫోకస్లో ఈ కంటిన్యూస్ ప్రాసెస్లో యాక్టివిటీ జరుగుద్ది. ఇప్పుడు దీంట్లో ట్రాన్స్పోర్టేషన్లో వచ్చిన తర్వాత ఇక ఆటోలో కూడా పంపించడము, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ని క్రియేట్ చేసి వీళ్ళు అందుబాటులో తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని తర్వాత వీళ్ళు మన దగ్గర వచ్చినప్పుడు మనము వీళ్ళను ఇక్కడ మన జోర్నర్ పిఎస్ లిమిట్స్లో పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు మల్కారం దగ్గర అక్కడ డంపింగ్ యార్డ్ నియర్ బై ప్లేస్లో. సో వీళ్ళు ఫర్దర్ ఇంటరాక్షన్లో కంటిన్యూ చేసి ఇటువంటి వాళ్ళను ఇంకా ఏమేమి ఉన్నారు, కన్జ్యూమర్స్ ఎవరున్నారు మీకు తెలుసున్నది ఆల్రెడీ. ఒక వ్యక్తి మనం కన్జ్యూమ్ చేసిన అన్న అతను కూడా సిగ్నిఫికెంటే ఎంటైర్ ప్రాసెస్లో పట్టుకోవడానికి. సో अस्सलाम वालेकुम, आदाब, हेलो एवरीवन। दोस्तों मैं आपका दोस्त शहबाज खान, आप देख रहे हैं टेल न्यूज 24/7। इसको यूट्यूब पर सब्सक्राइब करिए, लाइक कमेंट शेयर करिए ताकि नए नए अपडेट्स आपको मिल सके। अस्सलाम वालेकुम।